నిన్న నేను ఒక 3 రోజుల ముందుగా ఎయిర్పోర్ట్ లో దిగినప్పుడు ఇలా ఒక పౌల్ట్రీ ఓపెన్ చేయాలి సార్, మీరు వస్తే బాగుంటుందని చెప్పి కేదర్ నాయుడు గారు ఇన్వైట్ చేశారు. జిల్లాలో ఎన్నో పౌల్ట్రీ ఉన్నాయి, మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కానీ అదే విధంగా చిత్తూరు జిల్లాలో కానీ అన్ని పౌల్ట్రీలు ఉన్నాయి. కానీ మొట్టమొదటిసారిగా జిల్లాలోనే సైంటిఫిక్ పద్ధతి ద్వారా మొట్టమొదటి పౌల్ట్రీ ఏదంటే ఈ T3 ఫార్మ్ అనొచ్చు అని చెప్పాడు. టీ అంటే ట్రస్ట్, టీ అంటే ట్రాన్స్పరెన్సీ, టీ అంటే ట్రాన్స్ఫర్మేషన్ చెప్పినావు. సో ఐ కెన్ సే ద T3 ఫార్మ్. సో T3 ఫామ్ని మంచి విధంగా ఇక్కడ అభివృద్ధి చేసి సైంటిఫిక్ విధానంలో ఉత్పత్తిని పెంచడం. ఎందుకంటే నార్మల్గా అయితే మీకు ఈక్వల్గా టెంపరేచర్ మెయింటైన్ కాదు, హ్యూమిడిటీ మెయింటైన్ కాదు, ఇన్ఫెక్షన్ రేషియో ఎక్కువ ఉంటుంది, క్లీనింగ్ పద్ధతి చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఇవన్నీ వాళ్ళ మనసులో పెట్టుకొని అన్ని కూడా ఆటోమేషన్ పద్ధతిలో అన్ని కూడా టెంపరేచర్ కానీ ఏ స్టేజ్లో ఏ టెంపరేచర్ కావాలని మన చిక్ అంటాం. సో దానికి ఏ టైంలో ఏ టెంపరేచర్ కావాలని అన్ని కూడా ఆటోమేషన్ చేశారు. అదే మిషన్ ఆటోమేటిక్గా హ్యూమిడిటీని టెంపరేచర్ని అన్ని అడ్జస్ట్ చేసుకుంటుంది. అదే విధంగా క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. మనం ఒక బటన్ తట్టినామంటే వాటర్ కానీ అదే విధంగా ఫీడింగ్ చేసే ఫీడర్ కానీ పైకి వెళ్ళిపోతుంది. వెనకాల చూసారంటే ఎయిర్ సర్క్యులేషన్ కానీ టెంపరేచర్ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవడానికి అక్కడక్కడ ఒక ఫ్యాన్ పెట్టి కంట్రోల్ చేస్తున్నారు. ఇది మొట్టమొదటిసారిగా నేను అధునాతన పద్ధతిలో ఈ పౌల్ట్రీ ఫామ్ ఫస్ట్ టైం చూశాను. ఇలాంటి మరెన్నో మీరు సాధించాలని, ఇక్కడ మంచిగా పిల్లలకి యూత్ కూడా ఉద్యోగ అవకాశాలు మీరు కూడా ఇవ్వాలని, మిమ్మల్ని చూసి చాలా మంది కూడా దీన్ని వాళ్ళు కూడా ప్రోత్సహించి వాళ్ళని కూడా మనం ప్రోత్సహించి కొత్త విధానంలో మనం ఇండస్ట్రీ పెట్టి మనం ఆటోమేటిక్గా మన భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు ఆటోమేటిక్గా మన GDP ఇంక్రీజ్ అవ్వాలని మనందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను.